హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి 99. ఈరోజు నేను వచ్చేసి సగ్గుబియ్యం అటుకులతో చేసిన వడియాలు చూపెడుతున్నానండి. ఇవి ఉడికించే పని లేదండి, పచ్చి వాటితోటే వడియాలు పెట్టుకోవడం అండి. ఇలా ఒక గిన్నె కొలత తీసుకున్నానండి. ఒకటి సగ్గుబియ్యం అయితే ఒకటి అటుకులు తీసుకొని రెండు వేటికి అవి సపరేట్గా కడిగి ఒకసారి కడిగేసి నానబెట్టానండి, కొంచెం వాటర్ పోసి. అవసరమైతే అవి మునిగే వరకు పోసుకోవచ్చు, లేదా కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అయినా పోసి నానబెట్టుకోవచ్చు అండి. తెల్లవారి రుబ్బుకునేటప్పుడు చూసుకుంటూ వాటర్ కూడా పోసుకోవచ్చు. నీళ్ళు బాగానే పడతాయండి, పర్వాలేదు, పోసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. కొంచెం అవి మునిగే వరకు పోసుకోవచ్చు, మరి పైకి టూ మచ్చి కాకుండా కూడా పోసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే అవి నానబెట్టాను, నేనైతే నైట్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత ఇక ప్రొద్దున్నే లేచిన తర్వాత ఇలా పచ్చిమిర్చి కొన్ని మిక్సీ వేసుకున్నానండి. సగ్గుబియ్యం కూడా నానిపోయినాయి. కొంచెం ఎక్కువ నీళ్ళు పోసినా ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో మిక్సీ వేసేటప్పుడు పోయాలి కాబట్టి ఓకే, ప్రాబ్లం లేదు, నానిపోతే. అటుకులు కూడా చక్కగా నానిపోయినాయి. ఇక ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను. వేటికి అవి సపరేట్గా పట్టుకోవచ్చు, రెండు కలిపి పట్టుకోవచ్చు, మన వీలుని బట్టి మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక పచ్చిమిర్చి నలిగిన తర్వాత నేను ఈ అటుకులు సగ్గుబియ్యం కలిపి మిక్సీ పట్టుకున్నాను అండి. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. మరీ లూజ్గా దోసల పిండిలాగా వేయొద్దు, అలాగే వడల పిండిలాగా గట్టిగానే ఉంటుందండి, మధ్యస్థంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇవి మనం చూసుకుంటూ ఒకసారి ఒక వాయి మిక్సీ వేసామంటే మనకు అర్థమైపోతుందండి. ఒక జార్ మిక్సీ వేసేటప్పటికి మనకి క్లారిటీ వస్తుంది, ఎంత వాటర్ పోయాలి ఏంటి అనేది. ఒకవేళ ఫస్ట్ టైం పోసిన కొంచెం లూజ్ అనిపిస్తుంది, నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా పట్టుకున్నా సరిపోతుంది. చూసి పట్టుకోవాలి, కొంచెం ఫస్ట్ టైమే జాగ్రత్త పడితే రెండోసారికి క్లారిటీ వస్తుంది మనకి, ఎంత వేయాలి, ఎంత నీళ్ళు పోయాలి అనేది. అలాగే సాల్ట్ వేసి కలుపుకున్నాను. నేను ఫస్ట్ టైం మిక్సీలో వేసాను, సాల్ట్ సరిపోలేదని చెప్పి మిక్సీ జార్లో వేసి మరలా కొంచెం కలుపుకున్నాను. కొంచెం నువ్వులు జీలకర్ర కూడా వేసానండి. పిండి అయితే ఈ విధంగా ఉంటేనే మనకి వడియాలు పెట్టుకోవడానికి బాగుండదండి. ఇలా చేతితోటి చిన్న చిన్న వడియాలు పెట్టుకోవాలండి, లేదంటే ప్లాస్టిక్ కవర్లో వేసి కూడా, మన పాల కవర్ ఉండదు, దానికి చిన్న హోల్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు. ఆ మార్నింగ్ వీడియో తీద్దామంటే మొత్తం మంచు పట్టేసి అసలు వీడియో కనిపించదని తీయలేదు. ఇది ఈవినింగ్ అండి, ఎండిపోయినాయి, ఒక రోజుకే ఎండిపోయినాయి శుభ్రంగా. కాకపోతే ఈ క్లాత్ మీద పెట్టుకోవాలండి ఖచ్చితంగా. కవర్లు మంచివి కాదు అంటున్నారు కదండి, క్లాత్ మీద కొంచెం కష్టమేం కాదు. ఇలా జస్ట్ వెనక వైపు వాటర్ చల్లామంటే 2 minutesలో భలే ఊడొచ్చేస్తాయి అసలు. నేను ముందు చూపించినేమో అలా ఎండలో ఉన్నప్పుడే తీస్తున్నాను, అవి కూడా వస్తాయి. ఇవి చాలా ఈజీ. ఇలా కొంచెం వాటర్ చల్లుకొని ఒక్క క్షణం దాన్ని అట్లా కొంచెం తడిపామంటే చాలు, మెత్తగా ఊరికి అట్లా లెగ్స్ వచ్చేస్తాయి. చూడండి ఎలా వచ్చేస్తున్నాయి అసలు. ఇందాక కొంచెం గట్టిగా అనిపించినాయి కదండి, ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. వీటన్నిటిని ఒలిచేసుకొని మరలా మర్నాడు కూడా ఎండలో పెట్టుకొని ఇక అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈరోజే ఎండిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటర్ చల్లాం కాబట్టి కొంచెం తేమ ఉంటుంది. మరుసటి రోజు మంచి ఎండలో పెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి. ఇక అప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయండి. ఆయిల్ చాలా తక్కువ పీల్చింది. దయచేసి క్లాత్ మీద పెట్టుకోండి. పేపర్ కవర్లు మంచివి కాదంటున్నారు హెల్త్ పర్పస్లో. ఈజీగా క్లాత్ మీద ఎలా వచ్చినాయో చూసేశారు కదండి, ఇలా వచ్చేసాను నాకు. చాలా చాలా బాగుందండి వడియాలు అయితే. ఆయిల్ అయితే చాలా తక్కువ పీల్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తక్కువ పీల్చాలి, ఎక్కువ ఆయిల్ వద్దు వడియాల కంటే ఇలా పెట్టుకోవచ్చు అండి. 2 గ్లాసుల సగ్గుబియ్యము, ఒకటి అటుకులు కూడా పోసి పెట్టుకోవచ్చండి. అటుకులు ఎందుకులే అనుకుంటే ఎక్కువ సగ్గుబియ్యం క్వాంటిటీ కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఎలాగైనా పెట్టుకున్నా పిండి మిక్సీ వేసి చూసారు కదండి, అలా కొంచెం మరీ జారు లేకుండా అట్లా చేసుకుంటే వస్తాయండి. ఇవేమో నూనె ఉడికించి చేసినాయండి. మొత్తం 3 రకాలు చూపెడతాను. ఇవి ఉడికించకుండా పచ్చిపిండితో చేసిన వడియాలండి. తర్వాత నేను ఉడికించి చేసినవి కూడా చూపెడుతున్నానండి, ఎందుకంటే ఆయిల్ ఎలా పీల్చిందో మీకు చూపించడానికి. ఇవైతే సేమ్ పాప్కార్న్ లాగే వచ్చినాయండి, పాప్కార్న్ వడియాలు అనొచ్చు వీటిని. ఇవైతేనేమో ఉడికించి పెట్టిన పిండి అండి. ఇవి కొంచెం ఆయిల్ లాగుతున్నాయండి, అవైతే అస్సలు ఆయిల్ చేతికి కూడా అంటుకోలేదు ఆయిల్. ఇవన్నీ ఉడికించి పెట్టుకున్నాయి అనమాట. సేమ్ సగ్గు బియ్యము, బియ్య పిండి అండి. ఇది కొంచెం అటుకులు కాదు ఇందులో, ఇది మాత్రం అటుకులు సగ్గు బియ్యం అండి. అసలు ఆయిల్ అయితే లాగలేదండి, అసలు చాలా బాగా అనిపించినాయి అసలు. ఇవి కొంచెం ఆయిల్ పీల్చినాయి వాటితో పోల్చుకుంటే.